సార్ ఒక ఫ్రాంక్ కాల్ చేద్దాం. ఎవరికి చేస్తారు? హలో హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. సంక్రాంతి February 6th మూవీ రిలీజ్ వరల్డ్ వైడ్. చెప్పారు కదా మీరు చెప్పారు. చెప్పానా? ఓకే మేడం. ఇన్నోరు గుడ్ న్యూస్ అంటే నేను ముందే చెప్పాను, మీరు సమంత రేంజ్ లీన్ అవ్వాలి మేడం. నెక్స్ట్ మూవీ తల 2 నంద హీరో, మీరే హీరోని. ఓకే. ఆ తర్వాత కుంఫు నేర్చుకోవాలి, జిమ్నాస్టిక్ నేర్చుకోవాలి. మీకు దానికి 1 month చైనా పంపిస్తాం. ఫుల్ ఫైట్ అన్ని చేయాలి. ఓకే మేడం. అదే ఏంటి కామెడీ లేదు, నిజం. మీకు లీన్ అవ్వడం కామెడీ అయిపోయింది మేడం మీకు. కన్ఫర్మ్ కుంఫు చైనాలో షూటింగ్ మేడం. ఇది వేరే లొకేషన్, అది వేరే లొకేషన్. ఇవన్నీ విషయాలు చెప్పాలనుకున్నా, మీరు మధ్యలోనే టచ్ చేశారు. ఈ కొత్త సంవత్సరం మీకు గుడ్ లక్, గుడ్ ఫైనాన్స్, సక్సెస్ అన్ని రావాలి సార్. మంచి పేరు, మళ్ళీ మంచి మేడం. ఇది వద్దు, ఫ్రాంక్ కాల్. నా ఇంటర్వ్యూలో ఉన్నా మీకు ఇలా మాట్లాడని చెప్పి నాకు చెప్పారు. అందుకే ఫోన్లో స్పీకర్ ఇప్పుడు పెట్టినారు అందరూ. అందుకే మీకు నాకు లీడ్ అవ్వాలి, సమర్థమై అవ్వాలి అలా నేను చెప్పాను. మేడం దగ్గర కొంచెం సిన్సియర్గా మాట్లాడుతున్నాను ఎప్పుడూ మూవీ గురించి. ఆ మేడం కూడా మూవీ గురించి ఇంట్రెస్ట్గా మాట్లాడతారు. అది డౌట్ వస్తుంది, ఇది కామెడీనే చెప్పాను. మీరు కూడా అలాగే చెప్పారు మేడం. మంది సిగ్గా ఉంది చూడండి. యారు మీరు సాధన కాదు కదా. నెక్స్ట్ ఇయర్లో పెద్ద టాప్ లేదా మనందరం. నెక్స్ట్ మన ప్రమోషన్ కి ఆవిడే ఇంటర్వ్యూ మేడం. తెలుగు 70mm ఛానల్, తెలుగు 70mm. నెక్స్ట్ మేడం మీరే ఇంటర్వ్యూ. ఓకే, ఆ డేట్ అడిగి చెప్తాను మేడం. సడన్ గా వాళ్ళు మేడం డేట్ కన్ఫర్మ్ అని నా ఇంట్లో వచ్చి చేస్తున్నారు. మీకు డేట్ చెప్తా మేడం. ఓకే మేడం అడిగారా? కొందరు నాకు మెసేజ్ చేశారు. మెసేజ్ సర్క్యులేట్ అయ్యింది, ఇంటర్వ్యూస్ అంతా మీరు ఉంటారా మేడం. నన్ను నిద్ర కూడా ఇంటర్వ్యూ అడుగుతున్నారు మేడం. మేడం ఈ రోజు 4 అప్పుడే పెడుతున్నారు. అయ్యో ఇంట్లో ప్రమోషన్ ఆ రేంజ్ లోకి వెళ్ళాలి, తన సినిమా ఆ రేంజ్ లోకి వెళ్ళాలి. తల తింటుంది, తల టైటిల్ పెట్టదా నా వైఫ్. తల తింటుంది, పెద్ద తల చిన్న తల అయిపోయింది. ఏం చేయాలి, రిలీజ్ అయినప్పుడు నా తల దగ్గర హారన్నీ తీయాలి. ఎయిటింగ్ సార్. మీరు ఇంటర్వ్యూ టైం అడిగి చెప్తాను మేడం. డేట్ అడిగి చెప్తా. అప్పుడు నిశ్చయమా వదలండి మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్. అసలు మీ డేరింగ్ కి సూపరు.